కేవలం మార్కెటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న ఒక్క రీజన్ తప్ప అసలు ఈ మూవీకి కాక్టైల్ 2 అనే పేరుని పెట్టడానికి వేరే కారణాలేమీ ఉండి ఉండవని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లేదు బ్రో, ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేకపోయినా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి గనక దీన్ని స్పిరిచువల్ సీక్వెల్ గా కన్సిడర్ చేసి ఆ పేరుని పెట్టేశారని మాత్రం అనకండి. ఎందుకంటే ఆ బేసిస్ మీదనే ఈ మూవీకి పేరు పెట్టాల్సి వస్తే ఇంకా చాలా సినిమా పేర్లనే ఈ సినిమాకి పెట్టొచ్చు. బికాస్ ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి కాబట్టి. సో ఈ టైటిల్ ఇష్యూస్ని కాక్టైల్ 1 బెటరా 2 బెటర్ అనే కంపారిజన్స్ని పక్కన పెట్టి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని చూసి నాకేమనిపించిందో అన్న దాని గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతా. షాహిద్ అండ్ రష్మిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ ఒక పాయింట్ తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త లవ్లా మారి దగ్గరగా ఉన్నప్పుడు లివ్ ఇన్, దూరంగా ఉన్నప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంటారు. ఈవెన్ దో వాళ్ళ సరౌండింగ్స్ నుంచి ఇలా ఎంతకాలం ఉంటారు, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చుగా లాంటి సలహాలు వస్తున్నా కూడా వాటిని ఇగ్నోర్ కొడుతూ హ్యాపీగా కలిసి ఉంటారు. వన్ ఫైన్ డే మనకి ఈ మధ్యన కలిసి టైం స్పెండ్ చేయడం సరిగ్గా కుదరడం లేదని ఫీల్ అయ్యి ఇటలీకి హాలిడేకి వెళ్తారు. అక్కడ రష్మికకి పాత కాలేజ్ ఫ్రెండ్ అయిన కృతి సనన్ కలుస్తుంది. కృతితో జరిగిన ఈ పరిచయం వల్ల, మరీ ముఖ్యంగా రష్మిక అండ్ కృతి చేసిన ఒక తింగరి పని వల్ల షాహిద్ అండ్ రష్మికల రిలేషన్షిప్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇందులో కృతి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీలా ఎలా మారింది, ఫైనల్ గా వీళ్ళ ప్రాబ్లమ్ ని వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఈ మూవీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ గురించి రకరకాల పుకార్లు వినిపించాయి. అందులో ఒక రూమర్ అయితే చాలా గట్టిగా స్ప్రెడ్ అయింది. ఇన్ఫాక్ట్ అది మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్లలో కనిపించని ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కావడంతో జనాలు దాని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ ని పెట్టడం వల్ల కూడా అన్ఇంటెన్షనల్ గా ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ఆ రూమర్ హెల్ప్ అయింది. మరి ఆ రూమర్ నిజమేనా అంటే అస్సలు కాదు. బట్ ఈ మూవీలో ఉన్న ఏజ్ ఓల్డ్ రొటీన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని చూశాక ఆ రూమర్ నిజమైనా బాగుందనే ఫీలింగ్ కలిగింది. ఈ మూవీలో రష్మిక అండ్ కృతి ఒక తింగర పని చేస్తారని చెప్పాను కదా, అదే ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి కారణం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధున్నోళ్ళు ఎవరు అలాంటి తింగర పని చేయరు. ఒకవేళ బుద్ధి గడితేనే అటువంటి పని చేసిన షాహిద్ ప్లేస్ లో ఉన్నవారెవరు ఆ తింగర పనిని అంత తేలిగ్గా క్షమించరు. వేరాస్ ఈ మూవీ క్లైమాక్స్ లో షాహిద్ మాత్రం ఆ తింగర పనిని ఒక లేమ్ రీజన్ ఇచ్చి ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. అండ్ ఈ క్రమంలో కొన్ని క్రింజ్ కంపారిజన్స్ కూడా చేస్తాడు. అసలు షాహిద్ కి రష్మికకి మధ్య అంత లవ్ ఎందుకుందన్న దానికే సరైన రీజన్ లేదురా అంటే షాహిద్ కి కృతికి మధ్య నడిచే ట్రాక్ అయితే ఇంకా సిల్లీగా ఉంటది. అసలు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎందుకు ఇష్టపడి ఉంటారో నన్ను ఆలోచిస్తే ఒక్క మంచి రీజన్ కూడా మైండ్ లోకి రాదు. సో బేసిక్ సెటప్పే ఇంత వీక్ గా ఉంటే ఇంకా వాళ్ళు కలుసుకుంటే బాగుంటుందనే ఫీలింగ్ మనకెందుకు కలుగుతుంది చెప్పండి. ఇక కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే మూవీ ఎంత ప్రెడిక్టబుల్ గా ఉన్నా కూడా నేను చివరి వరకు ఎదురు చూసిందే షాహిద్ హీరోయిన్స్ చేసిన తిక్క పనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని. అలాంటిది ఆ తిక్క పనిని షాహిద్ చాలా సింపుల్ గా తేల్చిపారడం చూశాక ఇది చూడ్డానికా నేను చివరి వరకు వెయిట్ చేశానని డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. ఈ మూవీలో మనకి మేజర్ గా కనిపించేవి ఈ 3 క్యారెక్టర్సే. అప్పుడప్పుడు ఫ్రేమ్ లో కొంతమంది క్యారెక్టర్లు కనిపించినా వాళ్ళకి పెద్దగా స్కోప్ ఏమీ ఉండదు. సో ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఈవెన్ దో ఈ మూవీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నా అండ్ రైటింగ్ వైస్ కొన్ని ఇష్యూస్ కనిపించినప్పటికీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఇరిటేషన్ గానీ హెడ్ఏక్ గానీ రాలేదు. అయితే పెర్ఫార్మెన్సెస్ బాగున్నప్పటికీ షాహిద్ అండ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. కొన్ని చోట్ల రష్మిక డైలాగ్ డెలివరీ కొంచెం ఆడ్ గా ఉన్నట్టుగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే 1 or 2 సాంగ్స్ తప్పితే రిమైనింగ్ సాంగ్స్ అన్ని కూడా నాకు నచ్చాయి. కాకపోతే ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో నేను లెక్క పెట్టలేదు కానీ మూవీ చూస్తున్నంతసేపు మాటి మాటికి పాటలు వచ్చేస్తున్నాయంట్రా బాబు అనే ఫీలింగ్ అయితే కలిగింది. దానివల్ల మూవీ ఫ్లో కూడా కొంచెం దెబ్బతింది అనిపించింది. ఇక విజువల్లీ ఈ మూవీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి మంచి సీనిక్ లొకేషన్స్ ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇందాక చెప్పినట్టు ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ క్లైమాక్స్ లో షాహిద్ రష్మిక కృతిల మధ్య జరిగే కన్ఫ్రంటేషన్ నాకు నచ్చనప్పటికీ అన్లైక్ అదర్ రీసెంట్ బాలీవుడ్ రామ్ కామ్స్ ఈ మూవీ నన్ను చికాకు పెట్టకుండా అట్లీస్ట్ టైం పాస్ అయితే అయిపోయేలా చేసింది. కాబట్టి మీకు ఈ మూవీని చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయమని చెప్తా. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.